మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మాస్ మహారాజా రవితేజ, మాళవిక శర్మ హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మసాలా మూవీ నేల టికెట్టు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన ఈ మూవీ రవితేజకి సాలిడ్ హిట్ ని అందించిందో లేదో ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. నేల టికెట్టుగాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారంటూ ట్రైలర్లోనే పక్కా మసాలా ఫ్లేవర్ చూపించిన రవితేజ ట్రైలర్కి తగ్గట్టే సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్తో దుమ్ము లేపేశాడు. రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగానే దర్శకుడు ఆయన క్యారెక్టర్ని మలిచారు. నేల టికెట్లోని సంభాషణలు బాగా కుదరడం, రవితేజ మాస్ ఇమేజ్కి నేల టికెట్టు డైలాగ్ డెలివరీకి పర్ఫెక్ట్గా సూట్ అవడం ఈ సినిమాకి ప్రధాన ఎసెట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ కథానాయిక మాళవిక శర్మ. తొలి చిత్రంతోటే మాస్ ఆడియన్స్తో విజిల్స్ వేయించింది. వాళ్ళు కోరుకునే వాటిని లోటు లేకుండా ఆరబోసి కనువిందు చేసింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్, జగపతి బాబు, రవితేజలు పోటీ పడి నడిపించిన సీన్స్, వీళ్ల మధ్య ఆధిపత్య పోరు సినిమాని గ్రిప్పింగ్ లోకి తీసుకెళ్తుంది. ఇక బ్రహ్మానందం, ఆలీ కామెడీ బాగా నవ్వించారు. ఇలా ఫస్ట్ హాఫ్ కామెడీ ఎమోషన్స్ తో బాగానే నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కాస్త నెమ్మదించాడు. హీరోయిజం చూపించేందుకు అక్కర్లేని సీన్లు చాలానే రాసుకున్నాడు. అయితే ఈ సినిమా డౌన్ అయిపోయింది అనుకుంటున్న సందర్భంలో ప్రీ క్లైమాక్స్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి క్లైమాక్స్ ని అదరగొట్టడంతో నేల టికెట్ కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఏదేమైనా ఈ సమ్మర్ మాస్ మహారాజా తన స్టైల్ కి తగ్గ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పుకోవచ్చు.